అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి చేరుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇదే థియేటర్ కి ప్రస్తుతం అల్లు అర్జున్ చేరుకున్నటువంటి వీడియో. ప్రస్తుతం మనం ఆ వీడియో చూస్తా ఉన్నాము. ఇదే సంధ్యా థియేటర్ లోపల దృశ్యాలు, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ. ప్రస్తుతం ఇదే సమీపంలో అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నటువంటి థియేటర్ ఇదే అప్పర్ బాల్కనీ వద్ద అల్లు అర్జున్ కూర్చున్నటువంటి జరిగినటువంటి ఘటన ప్రస్తుతం మనం జీ తెలుగు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వీడియోలు. ఇదే 70mm స్క్రీన్, ప్రస్తుతం సంధ్యా థియేటర్ లో ఉన్నటువంటి 70mm స్క్రీన్. ఇదే తొక్కిసలాట జరిగినటువంటి లోయర్ బాల్కనీ సీన్ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇదే సంధ్యా థియేటర్ లో ప్రస్తుతం మనం నిలబడి ప్రాంగణంలోనే విఐపి ప్రాంగణం, ఈ ప్రాంగణంలోనే జరిగినటువంటి ఘటన. ఇదే లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ. అల్లు అర్జున్ కూర్చొని ఆ రోజు ఘటనకు కారణమైనటువంటి ప్రాంతాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. థియేటర్ సమీపంలో జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ ప్రస్తుతం వీఐపీల కోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి సీట్లు. ఇది అప్పర్ బాల్కనీ, కింద వీడియోలో కనబడుతున్నటువంటి ప్రాంతం లోయర్ బాల్కనీ. ఇదే లోయర్ బాల్కనీలో రేవతి కూర్చోవడము, తన కొడుకు కూర్చోవడము. వీళ్ళొక్కసారిగా లోయర్ బాల్కనీ నుంచి పైకి వస్తున్నటువంటి తరుణంలోనే ఈ తొక్కిసలాట జరిగిందనే దానిపై కూడా ప్రత్యక్షంగా పోలీసులు దీన్ని రికార్డ్ చేసి బయటకు పంపడం జరిగింది. ప్రస్తుతం అదే సీన్ సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ ఉన్నాము. అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. సినిమా వీక్షించడానికి ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇదే వీడియోని ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని, లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి రేవతి ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పైకి వచ్చేటువంటి క్రమంలోనే జరిగినటువంటి ఘటన. కాబట్టి ఈ వీడియోలు ఇప్పటి వరకు కూడా బయటికి రివీల్ అవ్వలేదు. ఆ ప్రత్యక్ష వీడియోలు మనం చూస్తా ఉన్నాము. దీని ద్వారానే ఈ ఘటన జరిగిందనే దాన్ని కూడా పోలీసులు ఈ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. దీంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అని కూడా సేకరించారు. అదే వీడియోని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇక్కడే సంధ్య 70mm లో డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి ఘటన. ఈ ఘటన ఇక్కడ రేవతి కూర్చున్నటువంటి ప్రాంగణం లోయర్ బాల్కనీ. ప్రస్తుతం లోయర్ బాల్కనీ వీడియో చూస్తా ఉన్నాం. స్క్రీన్ కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం లోయర్ బాల్కనీ. ఆ లోయర్ బాల్కనీ నుంచి అల్లు అర్జున్ ఇక్కడ కూర్చున్నాడని ఏదైతే తనకు ముందుగా సమాచారం వచ్చిందో, ఇదే బాల్కనీ సీట్స్ పైన అల్లు అర్జున్ కూర్చున్నటువంటి వెంటనే రేవతి అండ్ ఆయన కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ కలవడానికి వచ్చినటువంటి క్రమంలో జరిగినటువంటి ఘటన అనేది కూడా పోలీసులు ఈ సీన్ అంతా కూడా ఎవిడెన్స్ కిందికి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలన్నీ చూస్తున్నాము. సినిమా థియేటర్ కి ఏ రకంగా పబ్లిక్ వస్తారు సంధ్యా థియేటర్ కి అనేది కూడా మనకు ప్రత్యక్షంగా వీడియోలో కనబడతా ఉన్నాయి. ఈ వీడియో ద్వారా పబ్లిక్ ఇలా గ్యాదర్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇది సంధ్యా థియేటర్ లో ఆ రోజు జరిగిన ఘటన. అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీలో జరిగినటువంటి ఘటన వీడియోలు మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులందరూ కూడా కనిపించే విధంగా ఈ వీడియోస్ అన్ని కూడా మనం చిత్రీకరిస్తా ఉన్నాము. పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యా. ఇదే 70mm సంధ్యా థియేటర్ లో ఈ ఘటన జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి చేరుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇదే థియేటర్ కి ప్రస్తుతం అల్లు అర్జున్ చేరుకున్నటువంటి వీడియో. ప్రస్తుతం మనం ఆ వీడియో చూస్తా ఉన్నాము. ఇదే సంధ్యా థియేటర్ లోపల దృశ్యాలు, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ. ప్రస్తుతం ఇదే సమీపంలో అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నటువంటి థియేటర్ ఇదే అప్పర్ బాల్కనీ వద్ద అల్లు అర్జున్ కూర్చున్నటువంటి జరిగినటువంటి ఘటన. ప్రస్తుతం మనం జీ తెలుగు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వీడియోలు. ఇదే 70mm స్క్రీన్, ప్రస్తుతం సంధ్యా థియేటర్ లో ఉన్నటువంటి 70mm స్క్రీన్. ఇదే తొక్కిసలాట జరిగినటువంటి లోయర్ బాల్కనీ సీన్ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇదే సంధ్యా థియేటర్ లో ప్రస్తుతం మనం నిలబడి ప్రాంగణంలోనే విఐపి ప్రాంగణం, ఈ ప్రాంగణంలోనే జరిగినటువంటి ఘటన. ఇదే లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ. అల్లు అర్జున్ కూర్చొని ఆ రోజు ఘటనకు కారణమైనటువంటి ప్రాంతాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. థియేటర్ సమీపంలో జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ ప్రస్తుతం వీఐపీల కోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి సీట్లు. ఇది అప్పర్ బాల్కనీ, కింద వీడియోలో కనబడుతున్నటువంటి ప్రాంతం లోయర్ బాల్కనీ. ఇదే లోయర్ బాల్కనీలో రేవతి కూర్చోవడము, తన కొడుకు కూర్చోవడము. వీళ్ళొక్కసారిగా లోయర్ బాల్కనీ నుంచి పైకి వస్తున్నటువంటి తరుణంలోనే ఈ తొక్కిసలాట జరిగిందనే దానిపై కూడా ప్రత్యక్షంగా పోలీసులు దీన్ని రికార్డ్ చేసి బయటకు పంపడం జరిగింది. ప్రస్తుతం అదే సీన్ సంబంధించినటువంటి వీడియోలు చూస్తా ఉన్నాము. అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. సినిమా వీక్షించడానికి ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇదే వీడియోని ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని, లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి రేవతి ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పైకి వచ్చేటువంటి క్రమంలోనే జరిగినటువంటి ఘటన. కాబట్టి ఈ వీడియోలు ఇప్పటి వరకు కూడా బయటికి రివీల్ అవ్వలేదు. ఆ ప్రత్యక్ష వీడియోలు మనం చూస్తా ఉన్నాము. దీని ద్వారానే
ఈ ఘటన జరిగిందనే దాన్ని కూడా పోలీసులు ఈ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. దీంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అని కూడా సేకరించారు. అదే వీడియోని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇక్కడే సంధ్య 70mm లో డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి ఘటన. ఈ ఘటన ఇక్కడ రేవతి కూర్చున్నటువంటి ప్రాంగణం లోయర్ బాల్కనీ. ప్రస్తుతం లోయర్ బాల్కనీ వీడియో చూస్తా ఉన్నాం. స్క్రీన్ కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం లోయర్ బాల్కనీ. ఆ లోయర్ బాల్కనీ నుంచి అల్లు అర్జున్ ఇక్కడ కూర్చున్నాడని ఏదైతే తనకు ముందుగా సమాచారం వచ్చిందో, ఇదే బాల్కనీ సీట్స్ పైన అల్లు అర్జున్ కూర్చున్నటువంటి వెంటనే రేవతి అండ్ ఆయన కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ కలవడానికి వచ్చినటువంటి క్రమంలో జరిగినటువంటి ఘటన అనేది కూడా పోలీసులు ఈ సీన్ అంతా కూడా ఎవిడెన్స్ కిందికి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలన్నీ చూస్తున్నాము. సినిమా థియేటర్ కి ఏ రకంగా పబ్లిక్ వస్తారు సంధ్యా థియేటర్ కి అనేది కూడా మనకు ప్రత్యక్షంగా వీడియోలో కనబడతా ఉన్నాయి. ఈ వీడియో ద్వారా పబ్లిక్ ఇలా గ్యాదర్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇది సంధ్యా థియేటర్ లో ఆ రోజు జరిగిన ఘటన. అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీలో జరిగినటువంటి ఘటన వీడియోలు మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులందరూ కూడా కనిపించే విధంగా ఈ వీడియోస్ అన్ని కూడా మనం చిత్రీకరిస్తా ఉన్నాము. పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యా. ఇదే 70mm సంధ్యా థియేటర్ లో ఈ ఘటన జరిగింది.